శుభప్రదం జయప్రదం. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కూటమి సర్కార్కు కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ తిరుపతిలో జర్నలిస్టులు ఏకమయ్యారు. గాంధీ విగ్రహం ఎదుట ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ భక్తవత్సలంకు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సాక్షి మీడియాపై కూడా జరుగుతున్న దాడులను పోలీసుల వైఖరిని ఎండగొడుతూ జర్నలిస్టులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా తిరుపతిలో గాంధీ విగ్రహం ముందు ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఏకమై చెప్పండి, సాక్షి మీడియా మీద జరుగుతున్న దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఇట్లా కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ఏదైనా గణనీయమైనటువంటి మార్పు అభివృద్ధి కనిపిస్తా ఉందంటే అది సాక్షి మీడియాపై, ఇతర మీడియా సంస్థలపై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్తలు రాసినా ఆ మీడియా సంస్థలపై దాడులు చేయడం మాత్రమే పురోగతి ఉంది తప్పితే ఇంకా ఇందులో కూడా ఈ ప్రభుత్వం యొక్క పురోగతి కనబడడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కథనాలు చూపి దాంట్లో లోపాలు తప్పులు ఉంటే గిన ఖండన లేవచ్చు, మరీ తీవ్రమైతే కోర్టుకు పోయి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు, ఫైట్ చేయొచ్చు. కానీ ఇట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మీడియాను, ఆ మీడియాలో పనిచేసి చిన్న చిన్న ఉద్యోగులను, కంట్రిబ్యూటర్లను, కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి అసలు పెన్ను పెట్టాలంటేనే భయపడే ఒక వాతావరణం తీసుకురావాలని చేస్తుండే ప్రయత్నాలు ఎప్పటికి కూడా నెరవేరవు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా వాంఛితమైనటివి కావు. ఇది అప్రజాస్వామికం, మీడియా స్వేచ్ఛను హరించడమే. ఇలాంటి చర్యలను తిరుపతి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తోంది. దయచేసి మీడియాని మీడియాగానే చూడండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆ విధంగానే సాక్షి పనిచేస్తోంది. అయితే పోలీసులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం బెదిరింపులకు పాల్పడడం అనేది ఇది చాలా హేయమైన చర్య. దీన్ని పత్రికా సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధోరణులు కూడా కూటమి ప్రభుత్వం మానుకోవాలని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి దాడులు జరిగితే కలిసికట్టుగా అందరూ కూడా పోరాటం చేసి ఈ ఒక దాడుల్ని ఎదుర్కొంటామని చెప్పి ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్టుల స్వేచ్ఛను అణగదొక్కాలనుకుంటే సమాజమే కింది స్థాయికి వెళ్ళిపోతుంది. మీరు చేస్తున్న తప్పులను, మీ నాయకులు చేస్తున్న తప్పులను, మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను బయట పెట్టడమే జర్నలిస్టుల పని. గాని జర్నలిస్టులను మీరు భయపెట్టి భయభ్రాంతులు చేస్తే మన రాష్ట్రాన్ని కూడా నాశనం చేసినట్లే అవుతుందని ప్రెస్ క్లబ్ తరపున నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాష్ట్రం అంతా కూడా పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఏకమై ప్రభుత్వ వైఖరిని మరింత ఎండగట్టే ప్రయత్నం చేస్తామే గాని ప్రభుత్వం భయపెడితే భయపడే పరిస్థితిలో పత్రికా స్వేచ్ఛ లేదని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి. బాపట్ల జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి మీడియాపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి మీడియాపై అక్రమ కేసులను నిరసిస్తూ అనకాపల్లి జిల్లాలో ఆందోళన జరిగాయి. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన సర్కారు దాడులు, అక్రమ కేసులతో వేధించడం తగదన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అక్రమ కేసులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణకు వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాక్షి మీడియాపై దాడులను సమాజానికి గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు వనపర్తి జిల్లా జర్నలిస్టులు. మీడియాపై దాడులు చేయడం, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం
ఏపీ ప్రభుత్వానికి తగదన్నారు. కలెక్టరేట్ ముందు జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి పలువురు ప్రజా కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తి చూపిన జర్నలిస్టులను మీడియాను వేధించడం సరికాదన్నారు. నశించాలి సాక్ష్యం మీడియాపై జరుగుతున్న దాడిని వెంటనే ఖండించండి. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడిని వెంటనే ఖండించండి. సాక్షి మీడియాపై శుభప్రదం. అందరికీ నమస్కారం. నేను మీ ఐశ్వర్య రాజేష్. హలో అందరికీ నమస్కారం. నేను మీ రుతకన. మన శుభప్రదం గ్రాండ్ షాపింగ్ మాల్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ October 17th. కుండకాల్లో నేను వస్తున్నాను. శుభప్రదం.